ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. సక్సెస్ సెలబ్రేషన్స్ తో కాకుండా ట్రోలింగ్ వల్లనో కాంట్రవర్సీల వల్లనో హైలైట్ అవుతున్న సందర్భాలే అధికంగా ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ నగరంలో లులు మాల్ లో జరిగిన ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రభాస్ వంటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న హీరో సినిమా కార్యక్రమం కావడంతో దేశవ్యాప్తంగా దీనిపై ఆసక్తి పెరిగింది. అయితే ఈ వేడుక ముగిసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. హీరోయిన్ నిధి అగర్వాల్ ఈవెంట్ ముగించుకున్న తర్వాత తన కారు వైపు వెళ్తుండగా అక్కడ ఉన్న కొంతమంది యువకులు అత్యుత్సాహంతో ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆమె కారు ఎక్కేలోపు కొందరు ఆమెను తాకడానికి ప్రయత్నించడం, చుట్టుముట్టడం వంటి చేష్టలు కెమెరాలకు చిక్కాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివాదం మరవక ముందే శివాజీ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో మరింత ఆజ్యం పోశాయి. నటుడు శివాజీ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశాడు. హీరోయిన్స్ పొట్టి పొట్టి బట్టలు కాకుండా కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీంతో శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో టాలీవుడ్ పై విమర్శల దాడి పెరిగింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే శివాజీ ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ దండోరా. దర్శకుడు మురళీకాంత్ దేవసో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నవదీప్, బిందు మాధవి, మౌనిక తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్ లో నటుడు శివాజీ మాట్లాడుతూ హీరోయిన్స్ డ్రెస్సుల గురించి ప్రస్తావించారు. ఈ ఈవెంట్ కి యాంకర్ గా చేసిన స్రవంతి డ్రెస్ సెన్స్ బాగుంది. హీరోయిన్స్ కూడా ఎలా పడితే అలా బట్టలు వేసుకోకూడదు. ఆ దరిద్రం మళ్ళీ మనమే అనుభవించాల్సి ఉంటుంది. నిజంగా ఆడవాళ్ల అందం అనేది చీరల్లో నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది. అప్పుడే వారి గౌరవం పెరుగుతుంది. పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే పైకి నవ్వుతూ బాగుందంటారు, కానీ లోపల మాత్రం మంచి బట్టలు వేసుకోవచ్చుగా అని తిట్టుకుంటారు. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా కనిపిస్తే అంత గౌరవం. మహానటి సావిత్రి, సౌందర్య లాంటి హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. గ్లామర్ ఒక దశ వరకు మాత్రమే ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మధ్య కాలంలో శివాజీ ప్రతి ఈవెంట్ లో డబుల్ మీనింగ్ డైలాగులతో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ గా నిలుస్తున్నారనే మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మాటలు చెప్పే నేపథ్యంలో ఆయన దరిద్రపు ఎం లాంటి పదాలు వాడారు. ఇప్పుడు ఈ పదాలు వాడటంపై సింగర్ చిన్మయి స్పందించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మీరు జీన్స్, హుడీలు వేసుకుని తిరుగుతారు. హీరోయిన్లు పద్ధతిగా ఉండాలా? మీకు భారతీయ సంస్కృతి మీద అంతగా ప్రేమ ఉంటే ధోతీలు కట్టుకుని, బొట్టు పెట్టుకుని, మెట్టలు వేసుకుని తిరగండి అంటూ కౌంటర్ ఇచ్చింది. దీంతో చిన్మయి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే చిన్మయి చేసిన ఈ పోస్ట్ పై కూడా నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా బాగా చెప్పారంటూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరేమో శివాజీ చెప్పిన దాంట్లో తప్పేముంది, అమ్మాయిలు పద్ధతిగా ఉంటేనే గౌరవంగా ఉంటుంది, అలాగే అక్కడ మ్యాటర్ ప్యాంట్, హుడీలు కాదు, ఒకవేళ అవే అనుకున్నా అవి శరీరం నిండుగా ఉంటాయి, పొట్టి బట్టలు కాకుండా ఏవైనా అని ఆయన అర్థం అంటూ శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుంది అనేది చూడాలి. శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో సింగర్ చిన్మయి శివాజీకి సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చింది. భారతీయ సంస్కృతి మీద అంత ప్రేమ ఉంటే నువ్వు మెట్టెలు వేసుకుని తిరుగు అంటూ కామెంట్స్ చేసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ నటి యాంకర్ అనసూయ కూడా తనదైన స్టైల్లో శివాజీకి కౌంటర్ ఇచ్చింది. ఈ వివాదంపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇది మా బాడీ, మీది కాదని రాసుకొచ్చింది. మాకు నచ్చినట్టుగా బట్టలే వేసుకునే స్వేచ్ఛ మాకుంది అనే అర్థం వచ్చేలా ఒక ఇమేజ్ కూడా యాడ్ చేసింది. దీంతో అనసూయ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అంటే ఇట్స్ ఫ్యాషన్, ఎవరికి ఏది నప్పుతారు వేసుకోవాలి. ఆయన దృష్టిలో ఆయనకి ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది, ఆయన ఎలా కనిపిస్తారు, అందుకే అలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా? ఎవరిది వాళ్ళకే ఉంటుంది. బట్ ఐ పర్సనలీ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్వన్స్ పర్సనల్. తిండి, బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి కదా. మన కంఫర్ట్, మన ఇష్టం. మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెట్టడం మీకేమో మీకు బిర్యానీ కావాలని ఉంటుంది. అలాంటిది ఏదైనా ఇట్స్ పర్సనల్. మరోవైపు శివాజీపై కూడా అదే స్థాయిలో సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ట్రోల్ అవుతున్నాయి. బట్టలు అనేది ఎవరి చాయిస్ వారిది. ఎవరికి నచ్చినట్టుగా బట్టలు వేసుకునే హక్కు వారికి ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నాయి. శివాజీ చేసిన కామెంట్లపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. శివాజీకి నోటీసులు పంపింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు శివాజీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న నటుడు శివాజీని వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమిషన్ ఆదేశించింది. మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన గంటల వ్యవధిలోనే మా అసోసియేషన్ స్పందించింది. నేను మాట్లాడింది అందరు అమ్మాయిలను ఉద్దేశించి కాదు. హీరోయిన్లు బయటికి వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే వారికి ఇబ్బంది ఉండదేమోనన్న ఉద్దేశంతో మాట్లాడాను. ఎవరిని అవమానపరచాలని కాదు. ఏదేమైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లాయి. దానికి క్షమాపణలు చెబుతున్నాను. నేనెప్పుడూ స్త్రీ అంటే అమ్మవారిలాగే అనుకుంటాను. ఈ సమాజంలో స్త్రీని తక్కువ చేసి చూస్తున్నారు.
అలాంటి అవకాశం సమాజానికి ఇవ్వద్దనే ఉద్దేశంతో మాట్లాడాను. నా ఉద్దేశం మంచిదే కానీ ఆ 2 పదాలు దొరలకుండా ఉంటే బాగుండేది. మంచి చెప్పాలన్న ఉద్దేశమే తప్ప అవమానపరచాలన్న ఉద్దేశం లేదు. సినీ పరిశ్రమలో మహిళల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా బాధపడి ఉంటే నేను క్షమాపణలు చెబుతున్నాను అని శివాజీ చెప్పారు. తెర మీద చెప్పేవి నీతి వాక్యాల సూక్తులు, తెర వెనుక చేసేవన్నీ చీకటి బాగోతాలు. ఒక రాజకీయ అవసరం కోసం, తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే అహంకారంతో కాంట్రవర్సీలు కొని తెచ్చుకుంటున్నారు. మైక్ ముందు వినేవాడు ఉంటే ఏమైనా వాగేస్తామంటున్నారు. అడుచు తొక్కనేలా, కాలు కడగనేలా అన్నట్లు నోరు జారనేలా, సారీ చెప్పనేలా. పెద్ద మనిషి అంటే వయసు పెద్ద అయితే వచ్చేది కాదు, సంస్కారం సభ్యత కలగాల్సిన వ్యక్తి. అతని వయసులో చిన్నవాడైనా, ఉద్యోగంలో చిన్నవాడైనా అందరికంటే పెద్దవాడే. సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో ముఖానికి వేసే రంగులు తీసేస్తే ఒక్కొక్కరి వికృత రూపాలు బయటకొస్తున్నాయి. వీరంతా మానసికంగా పరిపక్వత లేని వాళ్ళు. వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదు. అవసరమైతే అందితే చుట్టూ, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు. ఇలాంటి వ్యక్తులు మాట్లాడే వాళ్ళని చూశాక వారి మీద ఉన్న గౌరవం పోతుంది. తినే ముందు ఆహారం రుచి చూస్తాము, మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. అదే పెద్దరికం. సంస్కారంగా మాట్లాడడం కూడా ఆర్ట్ అని గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టే కనెక్టెడ్ టు ఖ్యాతి కనెక్ట్స్.